మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. వైష్ణవి హత్య కేసు అంతా బాగా వైరల్ అయిపోయింది. ఒక గర్భిణిని భర్త అంత దారుణంగా చంపడం వెనకాల ఏమన్నా దోషాలుంటుందా అనేది ఒకసారి గురుగారిని అడిగి తెలుసుకుందాం. ఇవన్నీ మనతో వివరించడానికి ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. వారితో అడుగుదాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమానికి ప్రారంభిద్దాం. గురుగారు, కొన్ని రోజుల నుంచి ఇక దగ్గర వారం అవుతుంది, ఇప్పటికీ కేసు కొలిక్కి రాలేదు. ఒక గర్భిణిని ఒక భర్త చంపడం అనేది నిజంగా అతి చిన్న వయసులో అమ్మాయికి పెళ్ళి అయ్యింది. 4 నెలలో 5 నెలలో గర్భిణి. వరకట్న వేధింపులు అంటారు. ఆ అబ్బాయికి ఇంకో సంబంధం ఉంది, దానివల్ల ఈ అమ్మాయిని చంపారు. ఏది ఏమైనా ఒక భార్యని, ఒక గర్భిణిని చంపడం నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఇలాగా మనిషి అంత అలాంటి పనులు చేయడానికి వాళ్ళు ఎందుకు అలా ఉంటారు? వీళ్ళకి ఏమన్నా దోషాలు ఉంటాయా? అంటే గత వారం రోజుల నుంచి చూస్తున్నామమ్మా, అనేక ప్రసార మాధ్యమాలలో ఇది బాగా చర్చనీయాంశమైంది. అంటే ఎక్కడో మారుమూల పల్లె ప్రాంతంలో తనకు నచ్చినట్టుగా ఆనందంగా అవును. చిన్న పిల్ల నిజం. వీడియోలు చేసుకుంటూ ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా 10 మందికి ఒక యూట్యూబర్గా పరిచయమైనటువంటి అమ్మాయి కారణాంతరాల వల్ల చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ పెళ్లి చేసుకున్న దారభ్యత ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందలేకుండా అంటే పెళ్ళైన కొత్తలో ఎవరైనా బాగుంటారు, కానీ అది రాను రాను అసలు స్వరూపం అనేటువంటిది బయటపడి తద్వారా ఒక స్త్రీ హత్య మరియు గర్భిణి శిశు హత్య, భ్రూణ హత్య అంటారు. అంటే గర్భము దాల్చిన తర్వాత పెరిగేటువంటి పిండాన్ని కూడా మనం అబార్షన్స్ కూడా చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. భ్రూణ హత్య అంటారు. ఈ 2 రకాలైనటువంటి దోషములు ఆ కుటుంబానికి ఏర్పడ్డాయి. అంటే తరచి చూసినట్లయితే అది ఎవరు కూడా అలాంటి సిచ్యుయేషన్ కుటుంబంలో జరగాలని కానీ, ఏ కుటుంబంలో కూడా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఎందుకనంటే సంబంధించినట్టు చూసినట్లయితేనమ్మా, అన్నదమ్ములు సొంతంగా తోడబుట్టిన వాళ్ళు 2 కావచ్చు, కానీ కజిన్స్ వీళ్ళందరినీ చూస్తే దాదాపు 15 పైగా ఉన్నారు. అంతమందికి ఒకే ఆడపిల్ల అంత గారాబంగా పెరగడం ఒక రకంగా ఆ హరిబాబు అనేటువంటి వ్యక్తి పెళ్లి చేసుకోవడం వల్ల అదృష్టవంతుడే. ఎందుకనంటే తెలంగాణలో ఒక సామెత ఉంది, బండెడు చుట్టరిక ఉన్న బామర్ది లేని సంబంధం చేసుకోకూడదు అని. అది ఒకప్పటి మాట, ఇప్పుడు కాదు. అంతమంది బావమర్దులు ఉండి ఒక్క అమ్మాయిని అంత గారాబంగా చూసుకున్నప్పుడు అసలు ఇక్కడ బావగారిని అంటే విష్ణువుతో సమానంగా చూస్తారు తెలంగాణ ప్రాంతంలో. అల్లుడు అన్నా బావన్నా ఎంత గొప్పవాడైనా కానీ, ఎంత మామూలు స్థితిలో బావ ఉన్నా చాలా ప్రేమగా చూసుకుంటారు. అంతటి అదృష్టాన్ని జీవితాంతం పొందాల్సినటువంటి వ్యక్తి కొన్ని కారణావేశముల వల్ల ఆవేశంతో తనకి నిర్ణయం తీసుకోవడం, ఆ అమ్మాయిని తన సొంత ఇంట్లోనే హత్య చేయడం, భ్రూణ హత్య కూడా చేయడం, ఇవన్నీ జరిగినటువంటి కారణాంతరం వల్ల చూస్తేనమ్మా, కుటుంబంలో ఖచ్చితంగా దుర్మరణాలు ఉండి తీరుతాయి. అంటే టీవీ జర్నలిస్ట్గా మీకు కొన్ని వాళ్ళ ఫ్యామిలీలు తెలిసి ఉంటాయి కదమ్మా. అంటే నాకంటే బయట వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకంటూ ఏమీ తెలియదు. అంటే మీకు వచ్చిన సమాచారం ప్రకారము ఈ అమ్మాయి కుటుంబంలోనైనా కానీ, అబ్బాయి కుటుంబంలోకైనా కానీ ఏవైనా మర్డర్స్ కానీ, దుర్మరణాలు కానీ ఏమన్నా జరిగాయమ్మా? అంటే ఒక వీడియో రిలీజ్ అయింది గురుగారు. అందులో ఏమంటుందంటే, అమ్మాయి వాళ్ళ అమ్మనే సంథింగ్ ఎవరో మాట్లాడారు, ఈ బంధువులే. ఆల్రెడీ ఈ హరిబాబు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నను చంపింది అనేసి, కానీ అది సహజ మరణం లాగా చిత్రీకరించినారు. అంటే అంత గయ్యాలి అనేది వచ్చింది. మరి భగవంతుడికి ఎరుక అవన్నీ దాని వెనకాల ఉన్న నిజాలు. దీన్ని బట్టి చూసినట్లయితే 2 రకాల అజంప్షన్స్ వచ్చినా, ఒకటి హరిబాబు తల్లి తన సొంత భర్తనే చంపింది అన్నా, లేదా హార్ట్ అటాక్తోనైనా కానీ చనిపోయాడు తండ్రి అని అన్నా, ఖచ్చితంగా బిలో 60 years లోపల పోయి ఉంటాడు. అంటే హార్ట్ అటాక్తో పోయినా బిలో 60 years మర్డర్ జరిగిన ఇది. అంటే కుటుంబంలో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే
ఇవి జరిగినప్పుడు మారు బలిని కోరుకుంటాయి. ఇది చాలా దోషంతో కూడుకుందమ్మా. అందుకనే మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో 2013 సంవత్సరం నుంచి అనేక ప్రసార మాధ్యమాలలో ఈ దోషములు పంచశాప ప్రభావాలు కుటుంబంలో గనక ఉంటే కుటుంబము ఎప్పుడూ కూడా సమస్యలతో సతమతమవుతుంది, ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. జరిగింది కదా, తండ్రి మరణం జరిగింది, అది హార్ట్ అటాక్ అయినా సొంత తల్లి మర్డర్ చేసినా అది దుర్మరణమే. బిలో 60 years లోపల ఎలాగైనా చనిపోయినా, లేదా దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా కన్యగా చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఎలాంటి రోగమైనా ఏ విధంగానైనా చనిపోయినా, లేదా ఇప్పుడు చెప్పినటువంటి లివర్, కిడ్నీ క్యాన్సర్, పెరాలసిస్, స్ట్రోక్, ఇవి అబౌవ్ 60 తర్వాత కూడా ఇలా బాధపడి చనిపోయినా, పిండ ప్రదానాలు కుటుంబంలో చేయలేకపోయినా, ఆడపిల్లలే సంతానంగా ఉన్నా, ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగినా, మరి ఈ వైష్ణవి హరిబాబుది ఇంటర్ కాస్టా ఏంటమ్మా? లేదు గురుగారు, ఒకే క్యాస్ట్ అనే విన్నాము ఒకే కాస్టా? అనుకుంటా. ఒకే క్యాస్ట్ అనే. సో ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగినా, కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉన్న, కుటుంబ సభ్యులు కారాగార వాసమైన, పిల్లలు శారీరక మానసిక లోపాలతో జన్మించిన, ఎక్కువ డైవోర్సులు కుటుంబంలో అవుతున్నా, పెళ్లి కాకుండా సంవత్సరాలు గడిచిపోతున్నా, సంతానం కలగకుండా పెళ్ళైన తర్వాత కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నా, అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఒకరి మాటకి ఒకరికి అనుసంధానం ఉండదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నా, అలాగే బాగా సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని తద్వారా ఇబ్బందులు పాలైన, అంటే మొత్తం నష్టపోయిన, బాగా సంపాదించి పెట్టుబడి పెట్టడమో, నమ్మి ఇవ్వడమో ఎవరికైనా డబ్బులు, పూర్తిగా లాస్ అయిపోతారు. వాళ్ళతో పాటు పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి. అంటే వివాహమైన తర్వాత అనే సందర్భంలో ఒక కుటుంబంలో ఒక జంటకి వివాహం అయితే ఆ జంటకి తోపుగా కొన్ని జంటలకు వివాహం అవుతుంది, కొన్ని జంటలేమో పైకి వస్తాయి, కొన్ని జంటలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నా, అలాగే ఏ జన్మలో ఏ పాపం చేసామని నరకయాత్ర అనుభవిస్తున్నామని తరచూ అనుకుంటుంటారు. అట్లాంటివి పెద్దవాళ్ళు తరచూ కలలోకి వస్తున్నా, చనిపోయిన వాళ్ళు దగ్గర కుటుంబీకులు, స్నేహితులు తరచూ కల్లోకి వస్తున్నా, ఇంటి గోడలు క్రాక్స్ వచ్చినా, జిల్ల పురుగులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని చంపిన, పాముని చంపిన, అబార్షన్స్ చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు కనాల్సిన టైం కాదు అని చెప్పి 3-4 నెలలు కడుపుతో ఉండగానే అబార్షన్స్ చేస్తారు. పెళ్లి కాకుండా కొంతమంది అబార్షన్స్ చేసుకుంటుంటారు. సో ఇలాంటివి కుటుంబంలో గనక ఉంటే ఖచ్చితంగా ఇవి దోషాలే, పంచశాప ప్రభావాలు అంటారు. అంటే స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఏంటంటే ఈ దుర్మరణాలు జరిగినాయంటే, ఈ ఒక దుర్మరణం కుటుంబంలో జరిగితే అక్కడితో మనం ఆ పరిహారం కనుక మనం చేసుకుంటే, దుర్మరణం తాలూకు పంచదోష నివారణ, పంచశాప నివారణ జరిపించుకుంటే ఆ దోషం తాలూకు అక్కడికి ఆగిపోతుంది. తెలియక మనం ఇలాగే మనం ఎందుకులే ఈ పూజలన్నీ ఇట్లాంటివి అని చెప్పి డబ్బు ఖర్చునో, లేకపోతే నమ్మకం లేకనో, చాలామంది ఇలాగే చెప్తుంటారులే అని చెప్పి ఉంటే మళ్ళీ ఫ్యామిలీలో ఇట్లాంటి దుర్మరణాలు మారుబలిని కోరుకుంటాయి. అందుకనే చాలామంది కుటుంబాలలో బాబాయ్ పిల్లలు పోతారు ఇట్లాగే ఎవరైనా అని, కానీ వాళ్ళ సొంత కుటుంబంలోనే జరుగుతుంది. ఇలా ఒకే ఫ్యామిలీ అని అంటే మైల పట్టే బంధుత్వం ఉన్నటువంటి కుటుంబాల వరకు ఈ సంబంధించినటువంటి దోషం ఆపాదించబడింది. కాబట్టి ఎవరి కుటుంబంలో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్లాంటి దోష ప్రభావం ఉంది అని అంటే ఖచ్చితంగా పరిహారం చేసుకోండి. మీ భవిష్యత్తు తరాలకి రాకుండా ఉంటుంది. ఈనాడు చేసే చిన్న పరిహారం రేపు మీ యొక్క సంపూర్ణ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది అని చెప్పవచ్చు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని 2013 నుంచి మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ పంచశాప దోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. మొన్న మార్చి 17వ తారీఖు రోజున కూడా చేయించడం జరిగింది. అలాగే ఏప్రిల్ 17వ తారీఖు రోజున కూడా, వచ్చే నెల ఏప్రిల్ 17వ తారీఖు రోజున కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి దుర్మరణ, ఒక వైష్ణవి కేసు అనేటువంటిది ఇటువంటిదమ్మా. ఇప్పటికైనా కానీ మీరు, అంటే ఇక్కడ సందర్భంలో ఎట్లా ఉంటుందంటే, ఇంత చిన్న వయసులో చనిపోతే కోరికలు తీరకుండా చనిపోవడం వల్ల అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందట ఆత్మ. ఇప్పుడు ఇంకో బిడ్డ, ఇప్పుడు రెండు ఆత్మలే అంతే కదమ్మా, 2 ప్రాణాలు కదా, అక్కడక్కడికే తిరుగుతుంటుంది, తరచూ కలలోకి వస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు అదే అంటున్నాడు హరిబాబు అక్కడ జైల్లో. అంటే బయట మాటలు ఏంటి అంటే, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు, ఏదో భయపడుతున్నాడు, కనిపిస్తుంది. అంటే ఇది లా పరంగా, మామూలుగా సైన్స్ పరంగా ఏమంటారు, ఇవన్నీ డ్రామాలు, అంటే బయట అంతా ఇవన్నీ డ్రామాలు అంటున్నారు. మరి అది ఎంత వాస్తవం కావచ్చు,
అభూత కల్పన కానీ కావచ్చు. ఆత్మ మాత్రం ఘోషిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా, ఎందుకంటే ఆమె కనీసం ఒక 70-80 సంవత్సరాలు జీవించాల్సిన వ్యక్తి లేదు, కదమ్మా. అవును, చాలా చిన్న వయసు కదా చాలా చిన్న గురుగారు. వయసు, 18-19 అదే ఏళ్ళకి. అంతే. ఈ అబ్బాయి వీడు చంపేసేసాడు, దుర్మార్గుడు. ఉమ్, చంపిన ఇది దుర్మార్గమే ఒక రకంగా, నిజంగా అవును. సైకోయిజంతో. అవును. అంటే ఒక ప్రేరణ, అంటే ఆ ఎంత గొప్ప చదువుకున్న వ్యక్తి కూడా ఉమ్, ఎలా ఉంటుందనంటే కొన్ని సందర్భాల్లో తను ఏం చేస్తున్నారో తెలియకుండానే ఇవి అంటే ఇవి ప్రేరేపణ జరుగుతుంటాయి, మారుబలని కోరుకుంటాయి. తండ్రి దుర్మరణం. ఉమ్. అట్లాగే తన తరానికి వచ్చేసరికి తన కట్టుకున్న భార్యని చంపాడు కదా. తన రక్తమే లోపల ఉండేది ఆ బిడ్డ. ఆ, ఇలా. అలాంటిది కాబట్టి ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. అందుకని ఇప్పుడు చాలా మంది కుటుంబాల్లో మర్డర్స్ జరిగినా, మర్డర్స్ చేసినా వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా ఈ పంచశాప దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. తరతరాలకి ఆ దోషం. ఇప్పుడు పరిహారం తప్పకుండా ఈ వైష్ణవి తల్లిదండ్రులు చేసుకోవాల్సిందే, ఉమ్, ఆ అబ్బాయి చేయాల్సిందే. ఉమ్. తర్వాత తర్వాత బ్రతికుంటే బ్రతికుంటే ఏమైనా అమ్మాయికి న్యాయం జరగాలనే ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. గురువుగారు చెప్పినట్టు నిజంగా ఇలాంటి దోషాలు ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, చక్కగా పరిహారాలు చేయించుకోండి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.